దేశంలో పెట్టుబడులు పెట్టే ముచ్చట్లు మాట్లాడుకోనీకి 60 దేశాల నుంచి పెద్ద మనుషులు వచ్చిర్రు. మన దేశంలో పెద్ద పెద్ద కంపెనీలు నడిపించేటోళ్ళు కూడా పోయిర్రు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మస్తు పెద్దగానే పెట్టిర్రు మీటింగు. అయితే అసొంటి మీటింగుకు ప్రధానమంత్రి మోడీ సార్ ఆలస్యంగా పోయిండట. మరి అంత పెద్ద మీటింగుకు ఆలస్యంగా పోయేటంత పెద్ద పని ఏం పడ్డదబ్బా సార్కు అని అంటే చూడుర్రి మీరే. చూడర్రే, సూటు బూటేసుకొని పెద్ద పెద్ద కంపెనీలు నడిపించేటోళ్ళంతా వచ్చి సీట్లలో ఊకున్నారు. నిమిషాల మీద లచ్చలు సంపాదించేటోళ్ళు సార్ ఎప్పుడు వస్తాడు అన్నట్టు జరసేపు ఎదురు చూసిండ్రు. ఇక ఆఖరికి పెద్ద సారు రానే వచ్చిండు. ఇంతకు మీటింగుకు సార్ ఎందుకు లేట్ వచ్చిండో ఎరికేనా? చూడరి, ఆయననే చెప్పుకొచ్చిండు. सबसे पहले तो मुझे यहाँ आने में विलंब हुआ, इसके लिए आप सबकी क्षमा चाहता हूँ कि आज 10वीं और 12वीं के छात्रों की एग्जाम है. इस सिक्योरिटी के कारण अगर रास्ते बंद हो जाए तो बच्चों को एग्जाम देने के लिए जाने में कठिनाई हो जाए, और ये कठिनाई न हो, बच्चे सब एक बार अपने एग्जामिनेशन सेंटर पर पहुंच जाए, उसके बाद ही मैं राजभवन से निकलूं, ऐसा मैंने सोचा. గాదన్నట్టు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ పట్టణంలో ఓ దిక్కు దేశంలో పెట్టుబడులు పెట్టే ఆలోచనలు చేస్తేందుకు 60 దేశాల నుంచి పెద్ద మనుషులు అంతొచ్చి మీటింగ్ అయిన గిసోంటి ఆలల్లనే ఇంకో దిక్కు 10వ తరగతి 12వ తరగతి పొలాన్లకు పరీక్షలు నడుస్తున్నాయట. గీ మీటింగు టైము బడి పొలగాన్లు పరీక్షలకు పోయే టైము రెండు ఒకటేసారి ఉండుతోనే సారు ఆలోచనలు పడ్డాడట. కరెక్ట్గా మీటింగు టైంకు సారు బయటికి వస్తే పోలీసోళ్ళు రోడ్ల మీద పబ్లిక్ను ఆపుతారు, బండ్లు ఆపుతారు. గట్ల చేస్తే పొలాన్ల పరీక్షలకు ఆలస్యం అవుతుంది, వాళ్ళకు తిప్పలవుతుంది అని గిట్ల తానే మీటింగుకు ఆలస్యంగా వచ్చిండట. అందుకే మైకుల ముంగటికి రాగానే ఆలస్యం అయినందుకు మాఫీ చేయండ్రి, పొలాన్లకు పరీక్షలున్నాయి అని మొత్తం ముచ్చటంతా చెప్పుకొచ్చిండు. ఇదివరకే పరీక్షలకు భయపడొద్దన్నట్టు పరీక్ష పే చర్చ అని సారు మీటింగులు పెట్టి పొలాన్లను హుషారు చేసిండు, ధైర్యం చెప్పిండు. ఇక ఇప్పుడు పొలాన్లకు పరీక్షలున్నాయని గంత పెద్ద మీటింగుకు ఆలస్యమైతమాయని తానే నిమ్మలంగా బయలుదేరిండు. అందరినీ క్షమాపణ అడిగిండు. ఏమైనా పిల్లల పరీక్షల గురించి చదువుల గురించి సారుకు ఎంత పట్టింపు ఉన్నది చూడర్రే అని మీటింగ్కి వచ్చిన పెద్ద మనుషులంతా సపోర్ట్లు కొట్టి తారీఫ్ చేసిండ్రు.